గత వారం రోజులుగా పుష్ప 2లోని స్పెషల్ సాంగ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా పుష్ప 2 చిత్ర యూనిట్ స్పెషల్ సాంగ్ లో నటించే హీరోయిన్ పై నెలకొన్న సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇందులో భాగంగా పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం యంగ్ బ్యూటిఫుల్ శ్రీలీలని కన్ఫర్మ్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ డాన్స్ స్పీడ్, శ్రీలీల పర్ఫార్మెన్స్ కాంబినేషన్ లో కిసిక్ సాంగ్ పుష్ప 2 సినిమాపై మంచి ఇంపాక్ట్ చూపుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 స్పెషల్ సాంగ్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సెట్స్ నుంచి శ్రీలీల మరియు అల్లు అర్జున్ కలిసి నటిస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ ఫోటోలని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప 2లోని స్పెషల్ సాంగ్ పై క్లారిటీ వచ్చిందని మరికొందరు అంటున్నారు. పుష్ప 2 రిలీజ్ కి ముందే 1020 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. కాగా ఇటీవలే ఓవర్సీస్ లో టికెట్ల బుకింగ్స్ ఓపెన్ చేయగా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే చాలా ఫాస్ట్ గా 5 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ఎవరు ఊహించని విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతల నుంచి దేవిశ్రీని తప్పించి ఆ పనిని వేరే సంగీత దర్శకులకు అప్పగిస్తున్నట్లుగా సమాచారం బయటికి రావడంతో అందరూ షాక్ అయిపోయారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనని భావించాలి. అయితే దేవి స్థానంలో బీజీఎం బాధ్యతలు ఎవరు తీసుకున్నారనే విషయంలో స్పష్టత కొరవడింది. కొందరేమో తమన్కు ఆ పని అప్పగించారని అంటుంటే, మరికొందరేమో తనతో పాటు అజనీష్, లోక్నాథ్, శామ్ సిఎస్ కూడా రేసులో ఉన్నారని, ఎవరికి వాళ్ళు వేర్వేరుగా పని చేస్తున్నారని, ఎవరి అవుట్పుట్ బాగుంటే వాళ్ళది తీసుకుంటారని కూడా ఓ ప్రచారం నడుస్తుంది. తమన్ మాత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్న మాట నిజమే అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తమనే కన్ఫర్మ్ చేశాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన గాయకుడు కార్తిక్ మ్యూజికల్ కన్సర్ట్ లో తమన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తమన్ పుష్ప 2 గురించి 2 ముక్కలు మాట్లాడాడు. వి హ్యావ్ పుష్ప 2 వెయిటింగ్ అనేసి వేరే టాపిక్ లోకి వెళ్లిపోయాడు తమన్. అతను పుష్ప 2 గురించి ప్రస్తావించగానే ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమన్ స్వయంగా పుష్ప 2కి పనిచేస్తున్నట్లు వెల్లడించడంతో దేవిశ్రీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతల నుంచి తప్పించారనే భావించవచ్చు.